ఇంకేంటి కళ్యాణ లక్ష్మి తులం బంగారం. ఈ తులం బంగారం అయితే నాకు తెలిసి మా దళితులు మోసపోయి చేసిన ఓట్లే ఇవి. మొన్న మా స్నేహితుడు కలిసినప్పుడు పద్మశాలి అన్న మన దళితులు బంగారం పెద్దగా కొనరు కదా అంటే, కొనే స్తోమత ఎక్కడ ఉంటుంది రా వాళ్ళకని నేను అన్న. దళితులకు ఈ బంగారం కొనే స్తోమత ఉంటుందా పాపం? కాయకష్టం చేసుకుంటారు, ఆ వచ్చిన డబ్బులతోటి ఆ పూట గడుపుకుంటారు. వాళ్ళకంత స్తోమత ఎక్కడిది? గందుకే కదా రేవంత్ రెడ్డి అది కానీ పెట్టే తులం బంగారం అన్నాడు. అబ్బా, తులం బంగారం వస్తుందా మా ఇంటి మీదకి అనుకొని పాపం మా పేద దళితులు, బీసీలన్నా అంతో ఇంతో బంగారం కొనుక్కునే స్టేజ్ ఉంటుంది. మా పేద ఎస్టీలు పాపం ఇంకా వాళ్ళు అడవి బిడ్డలు కదా, వాళ్ళకి ఆ చెట్ల ఆకులే ఆభరణాలు. ఈ మా దళితులకు ఒట్టి తుణుకలే ఆభరణాలు. దండాల మీద ఒట్టి తుణుకలు ఆరేసుకుంటారు మా వాళ్ళు. కాబట్టి ఇక వాళ్ళ ఆశలను పసిగట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళ ఆశలను పసిగట్టి వాళ్ళని ఆశ పెట్టి, దళితులు పాపం వాళ్ళ బతుకులు ఎప్పుడు ఎండిపోయిన ఎడారిలాగా ఉంటాయి కాబట్టి ఆశ చూపితే ఓట్లెత్తారు వాళ్ళు అనుకొని ఆశ చూపిండు. తులం బంగారం అయినా కానీ గుద్దుడు గుద్దిండు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా దళితులందరూ.